మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నారపల్లిలో మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మరోమారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. పోచారం అభివృద్ధిలో మల్లన్నతోనే సాధ్యమవుతుందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఎంత పెడతావాడా మేమందరం మా మల్లాన్ని చెబుతాం. రేపు కారు గుర్తుకు ఓటు వేపిస్తాం. మేమంతా కూడా కారు కేసీఆర్ ఎంబడి ఉంటామని చెప్పి పెద్ద ఎత్తున పొద్దున పోచారం మున్సిపాలిటీ ఇంత పెద్ద సభ నేనే షాక్ అయినా. ఇంతమంది ఇంత పొద్దున్నే వచ్చిరంటే వాళ్ళందరూ కూడా పాదాభినందనం, వాళ్ళందరికీ కూడా నమస్కారం. మనం చేసిన అభివృద్ధి పనులే. ప్రజలకు ఏం కావాలి? మంచి రోడ్లు ఉండాలి, డ్రైనేజ్ వ్యవస్థ బాగుండాలి, తాగునీరు ఉండాలి, మంచి కరెంట్ ఉండాలి, ప్రజలకు మంచి సౌకర్యాలు ఉండాలి, మంచి భద్రత ఉండాలి, ఫ్రెండ్లీ పోలీసు ఉండాలి. అవన్నీ కూడా మేము ఇచ్చినాం. ఈ 9.5 సంవత్సరాల ప్రజలకు ఇవన్నీ కూడా అందించారు కాబట్టి మళ్ళొక్కసారి భారీ ఎత్తున మా సీఎం కేసీఆర్ గారిని మూడోసారి ముచ్చటగా మా సీఎంను చేసుకోవాలని కూడా ప్రజలు తండోపతండాలు వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కాంగ్రెస్ మన ఎంపీ ఉన్నాడు, ఎప్పుడు రాలే, ఏమి చేయలే, అప్పుడే పీసీసీ అయిపోయింది, అప్పుడే 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అంటుంది. ఎంత దరిద్రుడా! ఏమైనా చేసిండా? ఏమైనా ఇచ్చిండా? ఎప్పుడన్నా వచ్చిండా ఎంపీ ఫండ్? ఏమి చేయలేదు. ప్రజలకు తెలుస్తుంది. ప్రజలు ఓట్లప్పుడే చూపిస్తారు. ప్రజలకు నమ్మకం అంటే, విశ్వాసం అంటే మన కేసీఆర్ మీదనే ఉంది. కాబట్టి ఇప్పుడు మన మేనిఫెస్టో కూడా బంగారం లెక్క ఉంది, అద్భుతం లెక్క ఉంది. ఎందుకంటే మన మేనిఫెస్టో మంచిగా 2000 నుంచి 5000 దాకా పింఛన్లు పోతాయి. మంచిగా మనకు ప్రతి మహిళకు కూడా 18 ఏళ్ళ నిన్న మహిళకు 3000 రూపాయలు బీమా కొత్తగా ఇంట్రడక్షన్ చేసిండు మన సీఎం కేసీఆర్ గారు. అదే మాదిరిగా 1200 ఉన్న బీజేపీ ప్రభుత్వం సిలిండర్ పెడితే దాన్ని 400కే చేసిండు. కాబట్టి ప్రజలందరూ కూడా మన వైపే ఉన్నాడు. మంచిగా రైతు బంధు కానీ ఇవన్నీ కూడా మన సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇవన్నీ కూడా పెంచిండు. కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా భారీ మెజార్టీ తోటి మా దగ్గర ఉన్నారు బీజేపీ క్యాండిడేట్లు, కాంగ్రెస్ క్యాండిడేట్. వాళ్ళు ఎక్కడ పత్తా లేరు, అత్తలేరు. వాళ్ళు అప్పుడే మాకు 63% ఉంది, 73%. ఏమి చేసిరని 63% ఉంటుంది, ఏమి చేసిరని 50% ఉంటుంది. వాళ్ళు ఏమైనా పని చేసిరా? వదిలేసి యాదవ్ కాంగ్రెస్ ఏమని బిల్డప్ ఇచ్చిర్రా?